జోజో టీవీ. ఆలు ఇంకా కచ్చలుకి ఆలుగడ్డ పొలం ఉంది. వాళ్ళు చాలా కష్టపడి ఆలు పండించేవారు. ఒకరోజు ఆలు ఇంకా కచ్చలు కలిసి పంటలో ఉన్న ఆలు తీస్తూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి ఒక పెద్ద మట్టి రాయి కనబడుతుంది. అది మట్టి నుంచి అస్సలు బయటకు రావడం లేదు. ఇద్దరు చాలా కష్టపడి దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు, కానీ అది అస్సలు రాదు. గట్టిగా లాగు. బయట నుంచి ఇంకెవరినైనా సహాయం అడగాలి అని అనిపిస్తుంది. నాకిప్పుడు అనిపిస్తుంది మనం పండించిన అన్ని పంటల్లోకెల్లా ఇదే పెద్ద ఆలు అని. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇంత పెద్ద ఆలు నేనెప్పుడు చూడలేదన్నా. ఇది నువ్వే పండించావు. పండించింది అయితే నేనే, కానీ దీన్ని బయటకు తీయడానికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అరే అన్నా, ఇది ఆలు కాదు, ఇది అయితే పెద్ద మట్టి రాయి. దీన్ని మనం ఆలు అనుకున్నాం. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ ఇంత పెద్ద మట్టి ఇది ఎలా సాధ్యం? పద దీన్ని పగలగొట్టి చూద్దాము. అసలు దీంట్లో ఏముందో. మిగతా ఆలుల సహాయంతో దీన్ని పగలగొట్టి చూద్దాం. ఆలు ఇంకా కచ్చలు మట్టిని మెల్లమెల్లగా కొట్టి తవ్వుతూ ఉంటారు. దాన్ని పగలగొట్టి వాళ్ళు ఎంత అలసిపోతారు అంటే అలసటతో అవి రెండు అక్కడే నిద్రపోతాయి. అవి నిద్ర లేచి చూసేసరికి ఆ మట్టి గడ్డ ఇంకా పెద్దగా అయి ఉంటుంది. అరే యార్, చూడు ఇది ఎంత పెద్దగా అయిందో. ఇది ఎక్కడి కష్టం. ఇక మనం మిగతా పని ఎలా చేసుకోవాలి? మట్టి ఆలు ఎంత పెద్దగా ఉంటుందంటే దాన్ని చూసి ఇద్దరు చాలా కంగారు పడతారు. హఠాత్తుగా పెద్ద వర్షం పడుతుంది. ఆలు ఇంకా కచ్చలు వర్షంలో నాట్యం చేస్తూ ఉంటారు. అరే భగవంతుడా, నువ్వు మంచి పని చేశావు. అలసట అంతా దూరం అయిపోయింది. పదా అన్నా, మనం డాన్స్ చేద్దాం. ఆలు ఇంకా కచ్చలు హాయిగా వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా హఠాత్తుగా కచ్చలు కాలు జారుతుంది. ఇంకా వెల్లికలా పడిపోతుంది. అది ఇంకా కింద పడిపోయి కొట్టుకుంటుంది. ఏమైందన్నా? కచ్చలు దానికి కొట్టుకోగాని దానికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అరే, ఎలా అనిపించిందంటే నేనేదో పెద్ద బండరాయికి కొట్టుకున్నట్టు. అసలు ఏం జరిగింది? హఠాత్తుగా వర్షం నీళ్లకు ఆ మట్టి రాయి కరుగుతూ చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఇంకా లోపల నుంచి చాలా ఆలుగడ్డలు బయటకు వస్తాయి. అవి ఆ మట్టి రాయిలో దాగి ఉంటాయి. అరే చూడు, ఇన్ని ఆలుగడ్డలు మట్టిలో దాక్కున్నాయి. అందుకే ఆ మట్టి రాయి మనకు అంత బరువుగా అనిపించింది. ఇప్పుడు చూడు. ఇద్దరు అన్నదమ్ములు బాగా నవ్వుతారు. కానీ దీన్ని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? చేసేదేముంది, రేపు అందరినీ పార్టీకి పిలుద్దాం. ఇంకా ఒక పెద్ద పార్టీ చేసుకుందాం. అక్కడ ఉన్న వాళ్ళ మిత్రుడు ఇంకా వీళ్ళు ఇద్దరూ కలిసి గట్టిగా నవ్వుతుంటారు. అడవిలో ఒక పెద్ద నది ఉండేది. అందులో చాలా మొసళ్ళు ఉండేవి. ఇంకా అక్కడే చుట్టుపక్కల బాగా చెట్లు ఉన్న కారణంగా చాలా కోతులు కూడా అక్కడే ఉండేవి. అందులో ఒక కోతి, దాని పేరు పీకు. అది అన్ని మొసళ్లతో స్నేహం చేసి వాళ్లతో స్నేహం పెంచుకుంటూ ఉండేది. పీకుకి తెలుసు అసలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయి అని. ఒకరోజు పీకు చెట్టు మీద కూర్చొని హాయిగా అరటిపండు తింటూ ఉండగా దానికి అప్పుడే 3 రంగుల మొసళ్ళు కనిపిస్తాయి. ఒకటి నలుపు రంగులో, ఒకటి తెలుపు రంగులో, ఇంకొకటి గులాబీ రంగులో ఉంది. ఆ 3 రంగుల మొసళ్ళని చూసి పీకు ఆశ్చర్యపోతుంది. అలా తింటూ ఉండగా సగం అరటిపండు దాని చేతిలో నుంచి కింద పడిపోతుంది. అప్పుడు అది గట్టిగా అరుస్తుంది. అరే ఇదేంటి? ఎప్పటి వరకు నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. నా కళను ఎవరైనా మోసం చేస్తున్నారా? ఇలా 3 రంగుల మొసళ్ళున్నాయి. నలుపు, తెలుపు, ఇంకా గులాబీ రంగు. నేను త్వరగా వెళ్ళి నా స్నేహితులకి ఈ విషయాన్ని తెలియజేయాలి. లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి వీటిని చూసి భయపడిపోతే చాలా కష్టమవుతుంది. నేను త్వరగా వెళ్ళాలి. పీకు వెంటనే పరిగెడుతూ వెళ్లి దాని స్నేహితులందరికీ చెప్తాడు. నీళ్ళలో ఉండే మొసళ్ళు ఇంకా పీకు స్నేహితులందరూ ఆ విషయం విని ఆశ్చర్యపోతారు. అరే త్వరగా పదండి, అవి వస్తూనే ఉంటాయి. నేను అవి ఈ నది దగ్గరికి రావడం చూశాను. అరే మనం మాట్లాడకుండా ఉన్నాం చూడండి, అందుకే అవి మన దగ్గరికి వస్తున్నాయి.
అప్పుడు పీకు ఇంకా తన స్నేహితులకే ఆ విషయం చెప్తూ ఉంటుంది. అంతే, అంతలోపే ఆ 3 మొసళ్ళు వచ్చి నది దగ్గర నిలబడతాయి. నదిలో ఉన్న మొసళ్ళన్నీ ఆశ్చర్యపోతాయి. ఇంకా అదే నదిలో ఉండే ఒక పెద్ద మొసలి బయటికి వచ్చి ఆ 3 మొసళ్ళకు నమస్కారం చెప్తూ ఇలా అంటుంది. మీ అందరికీ ఇక్కడికి స్వాగతం. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? మీరు చూడడానికి మాలానే ముసలలా ఉన్నారు, కానీ రంగులతో ఉన్నారు. దయచేసి మీ గురించి చెప్పండి. 3 రంగుల మొసళ్ళలో నుండి ఒక తెలుపు మొసలి ముందుకు వస్తుంది. ఇంకా ఇలా అంటుంది. నా పేరు సీతారాం. మేము ముగ్గురం చూడటానికి రంగుల్లో ఉండొచ్చు, కానీ మేము కూడా మీలాగే మామూలు ముసళ్ళమే. యాత్ర చేయడం చాలా కష్టమవుతుంది. మమ్మల్ని ఏ సమయంలో ఏ జంతువులు వేటాడొచ్చు అని మా అడవిలో ఒక నీటి చుక్క కూడా లేదు. మాకు సహాయం చేయడానికి ఒక దేవత మొసలి ప్రత్యక్షమై మమ్మల్ని ఇలా రంగులుగా మార్చేసింది. ఇంకా ఏం చెప్పిందంటే, ఈ దారిలోకి వెళితే ఒక పెద్ద నది కనిపిస్తుంది, ఇంకా అందులో ఉండే వాళ్ళు మాకు సహాయం చేస్తారు అని. నీటిలోకి వచ్చిన తరువాత మా రంగు మళ్ళీ మామూలుగా మారిపోతుంది. మేము కూడా ఇక నుంచి మీతో పాటు నదిలో ఉండడానికి అనుమతిని మిమ్మల్ని అడుగుతున్నాము. దయచేసి మాకు అనుమతినివ్వండి. మొసలికి వాళ్ళ మాటల మీద నమ్మకం కుదురుతుంది. ఇంకా వాటిని నీటిలోకి వెళ్ళమని చెప్తుంది. నీటిలోకి వెళ్ళిన వెంటనే ఆ 3 మొసళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ నిజమైన రంగులోకి మారిపోతాయి. అందరితో పాటు పీకుకి కూడా ధన్యవాదాలు చెప్తారు. కట్టెల గుర్రం. ముఖేష్ ఒక నిజాయితీ గల వ్యాపారి. అతనికి 3 పిల్లలు ఉండేవారు. సోనా, గుడ్డు, చిక్కి. ఆ 3 పిల్లలు బొమ్మల కోసం ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. అప్పుడు ముఖేష్ వాళ్లతో ఇలా అంటాడు. బయటకెళ్ళి ఆడుకోండి. కానీ బయటికి వెళ్ళొద్దని అమ్మ చెప్పింది నాన్నగారు. మీరు వాళ్ళని బయటకు వెళ్ళమని ఎందుకంటున్నారు? బయట కరోనా మహమ్మారి ఉందని మీకు తెలీదా? ఇంట్లో ఉండి ఆడుకోవడమే మంచిది. సరే, కానీ కాస్త అల్లరి తగ్గించమని చెప్పు. పిల్లలు, ఇంకా అల్లరి ఆపండి, చదువుకోండి, కూర్చొని. ఆ 3 పిల్లలు ఎప్పుడు ఆడుకున్నా గొడవ పడేవారు. వాకిట్లో గొడవ చేసేవారు. నీకు ముందే చెప్పాను కదా ముందు ఆట నాదని. అక్క, నువ్వెప్పుడు ఇలానే చేస్తావు. ఈరోజు నేను ముందాడుతాను. మీ ఇద్దరు ఇలాగే చేస్తారు, అందుకనే నాకు అదే ఛాన్స్ ఎప్పుడూ ఇవ్వరు. ఆ 3 గొడవ చూసి ముఖేష్ బాధపడతాడు. దేవుడా, ఈ పిల్లలు ఎప్పుడు మారుతారు? నాన్నగారు, నాకు కొన్ని బొమ్మలు కావాలి. సరే, తప్పకుండా తెస్తాను. మీరెప్పుడు అలాగే అంటారు, కానీ తీసుకురారు. ముఖేష్ వాళ్ళ పిల్లల ఆనందం కోసం మిగిలిపోయిన కట్టెలతో ఒక చెక్క గుర్రాన్ని తయారు చేస్తాడు. దాని కింద చెక్కతో ఊగుతూ ఆడుకునేలాంటి చెక్కని అమరుస్తాడు. అది చూసి పిల్లలు చాలా ఆనందపడతారు. వావ్, నాన్నగారు, దీని మీద నేను కూర్చుంటాను. లేదు, నేను కూర్చుంటాను. ముందు నేనందరికన్నా చిన్నవాణ్ణి కదా. 3 పిల్లలు మళ్ళీ గొడవ మొదలు పెడతారు. ఆగండి పిల్లలు, ఒక్కొక్కరు ఒక్కోసారి ఆడండి. చూడండి, గొడవ మళ్ళీ పెరిగింది. పర్వాలేదులే, చెక్క గుర్రాలు ఇంకా తయారు చేస్తాను నేను. ముఖేష్ మరియు అతని భార్య నవ్వుకుంటారు. పిల్లలు 3 దగ్గర 3 గుర్రాలతో ఉండడంతో వాళ్ళు చాలా ఆనందంగా ఆడుకుంటారు. ఆ గుర్రాలపై కూర్చొని పాటలు పాడుకుంటూ హాయిగా ఆడుకుంటారు. నాన్నగారు, ఈ గుర్రం నాకు చాలా నచ్చింది. ఎప్పుడూ దీని మీద కూర్చునే ఉండాలనిపిస్తుంది. స్కూల్లో చెప్పిన పాఠాలు, పద్యాలు అన్నీ దీని మీద కూర్చుంటేనే గుర్తొస్తున్నాయి. ఏవండి, మన కాలనీలో ఉన్నవారంతా మీరు చేసిన గుర్రాన్ని చూసి చాలా మెచ్చుకున్నారు. మీ పిల్లలు ఇంత శబ్దం లేకుండా ఆడుతున్నారు, అసలు ఉన్నారా లేరా అన్నట్లుగా ఉన్నారు అంటున్నారు. ఇంకో మాట, మీకు టైం ఉన్నప్పుడు శీల మరియు మంచు పిల్లల కోసం కూడా మీరు చెక్క గుర్రాన్ని చేసి ఇవ్వండి. పిల్లలు వాటితో ఆడి చాలా ఆనందపడతారు. స్కూల్ పాఠాలు చదవడం పిల్లలకు మంచి ఆటలా మారిపోయింది. గుర్రం ఊగుతూనే చదవాలనుకుంటున్నారు. మీరు ఈరోజు అన్నింటికన్నా పెద్ద మంచి పని చేశారు. నాకు చాలా ఆనందంగా కూడా అనిపిస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే. అందులో గొప్పేముంది? పిల్లలందరూ కూడా ఒకటే. వాళ్ళకి నేను చెక్క గుర్రాలు తయారు చేసిస్తాను. ఈ విధంగా ప్రజలంతా ముఖేష్ని చెక్క గుర్రం బొమ్మల వ్యక్తిగా పిలవసాగారు.
అలా ముఖేష్ రకరకాల చెక్కగుర్రాలు చేసి మార్కెట్లో అమ్మసాగాడు. పిల్లలందరి ముఖాలపై ఒక ఆనందంతో కూడిన చిరునవ్వు నింపాడు. మాయా చెట్టు ఇంకా కోడిగుడ్డు. లాలి అనే ఒక అందమైన కోడి ఉండేది. చాలా త్వరలోనే అది గుడ్లు పెట్టబోతోంది. కానీ అది ఎప్పుడూ ఈ విషయం గురించి కంగారు పడుతూ ఉండేది. ఏదో ఒక వ్యాపారి లేక ఏదో ఒక అత్యాశగల వ్యక్తి దాని గుడ్లను దొంగిలించి తినేస్తారేమో అని, ఇంకా అది దాని పిల్లల్ని ఎప్పటికీ కలవలేదేమో అని అది ఎప్పుడూ ఈ విషయం గురించే కంగారు పడుతూ ఉండేది. ఒకరోజు అది ఒక చెట్టు కింద కూర్చుని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ దానికి ఏడుపు వచ్చేస్తుంది. ఏం చెయ్యను? నా గుడ్లు ఇవాళ కాకపోతే రేపైనా బయటికి వస్తాయి. ఒకవేళ అవి బయటికి వస్తే వాటిని ఎక్కడ దాయాలో అర్థం కావడం లేదు. ఎవరో ఒకరు వస్తారు, ఇంకా నా గుడ్లని దొంగిలించి తినేస్తారు కూడా. నేను ఎప్పటి నుంచో గుడ్లు పెడుతున్నాను, కానీ నా పిల్లల్ని కలవలేకపోతున్నా. అయ్యో భగవంతుడా, నాకు సహాయం చెయ్యి, ఏదైనా చెప్పు. ఆ కోడి మాటలు విని చెట్టు మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఒక మాయా చెట్టు కాబట్టి. అది దాని ఆకులన్నీ చల్లుతూ కోడితో ఇలా అంటుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎవరు? అరే, నువ్వు ఏ చెట్టు కింద అయితే ఉన్నావో ఆ చెట్టునే నేను. నువ్వు మాట్లాడగలవా? నేనేదో మామూలు చిన్న చెట్టును కాదు. నేను ఒక పెద్ద ఋషి తపస్సు వల్ల వచ్చిన చెట్టును. ఒక ఋషి నా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేవాడు. దాని ద్వారా మాయలు కూడా నేర్చుకున్నాను. నేను నీకేమైనా సహాయం చేయగలనా? కోడి దాని బాధలన్నీ చెట్టుకి చెప్తూ ఉంటుంది. చెట్టు గట్టిగా నవ్వుతుంటుంది. ఇదేమంత పెద్ద విషయమేం కాదు. నువ్వు నీ గుడ్లని నా చెట్టు కింద పెట్టు. నేను ఎవరు వచ్చినా కానీ వాటిని మాయం చేసి కనపడకుండా చేస్తాను. అలా జరుగుతుందా? తప్పకుండా. అయితే సరే, నేను నా గుడ్లని ఇక్కడే పెడతాను. కోడి నిర్ణయించుకుంటుంది చెట్టు చుట్టుపక్కలే ఉండాలి అని. అది గుడ్లను పెట్టిన తర్వాత చాలా ఆనందిస్తుంది. చెట్టు పగలు రాత్రి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఎవరైనా ఆ గుడ్లను చూసినా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి గుడ్లు కనబడకుండా పోతాయి. పిల్లలు బయటికి రాగానే కోడి చాలా ఆనందిస్తుంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు. నా ముగ్గురు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇప్పుడు నేను నా గ్రామానికి తిరిగి వెళ్తున్నా. మాయా చెట్టు, నువ్వు అన్నిటికన్నా నా మిత్రుడివి. నేను నీకు రాఖీ కడతాను. చెట్టు చాలా ఎమోషనల్ అవుతుంది. కోడి తన పెద్ద తాడుని తెచ్చి చెట్టుకి కడుతుంది. ఇంకా దానికి సెలవు చెప్పి ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. అడవిలో కోతి ఒక బట్టలు కుట్టే మెషిన్ షాప్ తెరుస్తుంది. దాని బట్టలు అందరికీ నచ్చేవి. అన్ని జంతువులు వాళ్ల కోసం దానితో బట్టలు కుట్టించుకుంటాయి. ఒకరోజు ఏనుగు దాని దగ్గరికి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది. అరే వినన్నా, నా కోసం కూడా మంచి బట్టలు కుట్టు నువ్వు. అసలే చలికాలం వస్తుంది, చలి పెట్టకుండా ఉంటుంది, సరేనా? తప్పకుండా కుడతాను. ఇవాళ సాయంత్రం వరకు నీ బట్టలు నీకు దొరుకుతాయి. నేను ఇప్పుడే నీ కొలతలు తీసుకుంటాను. కోతి ఏనుగు కొలతలు తీసుకుంటుంది. ఇంకా సాయంత్రం వరకు కష్టపడి ఏనుగుకి బట్టలు కుడుతుంది. ఇంకా దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంత్రం ఏనుగు వస్తుంది. అరే వా, నువ్వు నిజంగా నా కోసం బట్టలు కుట్టి తయారు చేసావు. వీటిని చాలా అందమైన రంగు, ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నీకొక విషయం తెలుసా ఏనుగన్నా? ఇంత సమయం నాకు ఏ జంతువు బట్టలు కుట్టడానికి కూడా పట్టలేదు. నీ బట్టలు కుట్టడానికి నేను చాలా అలసిపోయాను. ఈ మాట విని ఏనుగు ఇలా అంటుంది. అరే, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నా మీద వచ్చి కూర్చో, నేను నిన్ను అలా అడవిలో తిప్పుతాను. ఇక నీకున్న అలసట మొత్తం తీరిపోతుంది. ఇదైతే మంచి ఐడియానే మరి. కోతి ఏనుగు మీద కూర్చుంటుంది. ఇంకా అది అడవి మొత్తం తిరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏనుగు మళ్ళీ కోతి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అరే కోతి తమ్ముడు, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది నాకు. సమస్య? ఎలాంటి సమస్య చెప్పు, నేను నీకేదైనా సహాయం చేయగలనేమో. అది చూడు, నా బట్టలు ఎంత మురికిగా అయ్యాయో. వీటిని నేనెలా ఉతకాలి? నాకు బట్టలు ఉతకడం రాదు.
అయితే ఏంటి, నీకు బట్టలు ఉతకటం కూడా నేర్పాలా? అయితే ఏంటి, నువ్వు నా మిత్రుడు కదా. ఈ మాట అని నువ్వు నా మనసు దోచుకున్నావు. ఇంకా పద నది దగ్గరకు. ఇద్దరు మిత్రులు కలిసి నది దగ్గరికి వెళ్తారు. ఇంకా అక్కడ కూర్చుని వాళ్ళ బట్టలు ఉతుక్కుంటారు. ఇక్కడ చూడు, ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను. ఇలా బట్టలు తీసుకో, నీళ్లలో ముంచు, సబ్బు రుద్దు, ఇంకా వీటిని జాడించు. ఇక తర్వాత బట్టలకు ఉన్న మురికి అంతా బయటకు తీసేయి, అంతే. ఇది చాలా సంతోషంగా ఉండే పనిలా ఉంది. ఏనుగు కోతి ఇద్దరు వాళ్ళ బట్టలను ఒక చెట్టు మీద ఆరేస్తారు. ఇది చూడు, ఇవాళ మన ఇద్దరం చాలా పెద్ద పని చేశాము. రేపటి వరకు మన బట్టలు ఆరిపోతాయి. ఇంకా రేపు మనం కొత్త శుభ్రమైన బట్టలు వేసుకోవచ్చు. అయితే మిత్రమా ఇక నుంచి ఒక పని చేద్దాము. ప్రతి ఆదివారం మనం ఇక్కడికి బట్టలు ఉతుక్కోవడానికి వద్దాము. ఇది మంచిది. నువ్వు ఆదివారం సెలవు పెట్టుకో, ఏ పని చేయకు. నేను నిన్ను తీసుకోవడానికి వస్తాను. ఇంకా మనిద్దరం కలిసి ఇక్కడ బట్టలు ఉతుకుదాము. సరే.